ఏనికి టికెట్ తీసుకోవాలా? ఏ రైట్. వాటర్ బాటిల్స్ లేమంటమ్మా. అరవకు. ఐదుగురు. కిందకెళ్ళి పైకి రావాలా మళ్ళీ? నాయకురాలు నాగమ్మ అంటారు. సో ఫంక్షన్ వీడియో చూసారు కదా. దాని తర్వాత ఫంక్షన్ నుంచి డైరెక్ట్గా మేము పక్కన ఇక్కడ విజిటింగ్ ప్లేస్ అయితే ఒకటి ఉందని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చాము. నేను, మా అమ్మ, ఇద్దరు పిల్లలు, మా అమ్మ వాళ్ళ మేనత్త అండ్ మా అమ్మ వాళ్ళ పిన్ని. నాకైతే నాయనమ్మలే అవుతారు ఇద్దరు. అండ్ మా మావయ్య కూడా వచ్చి డ్రాప్ చేసి మళ్ళీ వెళ్ళిపోయారనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. మీరెందరు ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. ఎలాంటి వీడియోస్ కావాలి, రెసిపీస్ కావాలనేది నాకు డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో మీరైతే చెప్పేయండి. సో ఆ శారీని క్యారీ చేసుకుంటూ ఆ ఎండలో ఇబ్బంది పడుతూ అసలు మామూలుగా లేదనమాట నా పరిస్థితి. సో ఎట్టకేలకు విజిటింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. మీలో ఎవరైనా కనుక కొండవీడు వెళ్ళాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయాలి అండ్ విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఫస్ట్ కొండవీడు వెళ్ళే ముందు ఇక్కడ కనుక విజిట్ చేసి వెళ్తే ఈ ప్లేస్ని మీకు కొండవీడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫుల్ మ్యాప్ ఇక్కడైతే ఉందన్నమాట. నాకు తెలీదు ఇది కొండవీడు వెళ్ళే దారిలోనే. పిరంగపురం నుంచి ఎవరైనా ఆ వేలో వెళ్తూ ఉంటే కనుక మధ్యలోనే తగులుతుంది. పిరంగపురంలో లోపల ఒక ఊర్లో ఉంటుంది, దాని మీద నుంచి షార్ట్ కట్ అంట. మీరెవరైనా కొండవీడు వెళ్ళే ముందు ఈ ప్లేస్ని విజిట్ చేసి వెళ్తే అక్కడ ఏమేమి ఉంటాయి, అసలు కొండవీడు ఎలా ఉంటుంది, ఫుల్ మ్యాప్ ఇక్కడైతే పెట్టేశారనమాట. నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళొచ్చేసాను కాబట్టి నాకు అంత తెలిసిందనమాట. ఓహో ఫస్ట్ ఇక్కడికి రావాల్సి ఉండింది అని. మేమైతే వేరే షార్ట్ కట్లో వెళ్ళిపోయాం కాబట్టి రాలేదన్నమాట. ఎలాగో ఫంక్షన్కి వచ్చేసాం కాబట్టి అమ్మ అంతకుముందు వెళ్ళిందని నేను మీకు వీడియో కూడా షేర్ చేశాను కదా, అప్పుడు చూసిందంట. ఇంకా మా పిల్లలు కూడా చూస్తారు అని ఇక్కడ తీసుకొచ్చింది. రాగానే మా పిల్లలైతే దోబూచులు ఆడుతున్నారు ఇక్కడ. సో ఇదైతే ఒక మ్యాప్ అనమాట. ఫస్ట్ కిందకి వెళ్ళి తర్వాత పైకి వెళ్ళమని చెప్పారు. వాళ్ళు అలా ఎందుకు చెప్పారో నాకైతే అర్థం అవ్వలేదు. సో ఫస్ట్ కింద మ్యాప్ ఉందన్నమాట, కొండవీడు మ్యాప్ చూసారా. ఇదంతా కూడా కొండవీడు కోట, కత్తుల బావి. అసలు ఆ రోజు మేము కొండవీడు వెళ్ళినప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టేజ్ మీద. చాలా చాలా ఉన్నాయంట. ఏదో చెరువులు, కత్తుల బావి అని, గుహలు, కొండవీడు గుహలు, ఇవన్నీ చూసారా ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. చాలా చక్కగా అనిపించింది. ఇది ఒక మ్యూజియం ప్లేస్లా పెట్టారనమాట. 20 రూపీస్ తీసుకున్నారు. ఈచ్ వన్ 20 రూపీస్ అనమాట టికెట్. చూసారుగా స్టార్టింగ్లో మేము టికెట్ తీసుకొని లోపలికి వచ్చాము. ఫస్ట్ కిందకి వెళ్ళి తర్వాత పైకి వెళ్ళమన్నారు. కింద కొండవీడు కోట ఎలా ఉంటుంది ఏంటి అనేది అదంతా ఇక్కడ మ్యాప్లో ఉందన్నమాట. నేనైతే అది పట్టుకొని కూడా చూశాను. అది జస్ట్ క్లాత్ వైజ్లా ఉంది, కానీ స్పాంజ్ అనుకుంటా ఐ థింక్. సో మర్చిపోయాను కూడా నేను, చాలా రోజులు అయిపోయింది కాబట్టి. సో చాలా చక్కగా అనిపించింది. మా పిల్లలైతే అరుస్తూనే ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు కొంచెం సౌండ్ వచ్చినా అరవకండి అంటున్నారు, కానీ అక్కడ కొంచెం చిన్నగా మాట్లాడినా పెద్దగా రీసౌండ్ వస్తుంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కదా, ఎవ్వరు లేరు కాబట్టి, మ్యూజియం కాబట్టి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇక్కడైతే చూసారా, నేను ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా నేను క్యాప్చర్ చేశాను అనమాట. పలనాటి నాగమ్మ విభాగం అంట. ఇక్కడైతే ఎదుగు చూసారా, పలనాటి నాగమ్మ, రవీంద్రనాథ్ సంథింగ్ ఆ నేమ్స్ నాకు గుర్తులేవు, మీకు చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క డివైస్ లాగా వాళ్ళు పెట్టారనమాట. ఇదైతే కొండవీడు. అక్కడ చూసారా
బురుజు అంట, నెమళ్ళ బురుజు అంట, స్పెషల్ నెమళ్ళు ఉండేయంట అక్కడ. కానీ ఇవన్నీ ఓల్డ్ అనమాట. కొండవీడులో ఓల్డ్ ఇట్లా ఉండేవంట. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను క్యాప్చర్ చేశాను. వాళ్ళు కూడా చాలా చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్డ్గా ప్రతి ఒక్కటే ఫ్రేమ్ కట్టి పెట్టారు. నిజంగా హిస్టరీ అనేది డెఫినెట్గా హిస్టరీలో నిలిచిపోతుంది అనేది నిజమే. హిస్టారికల్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తే నాకు అర్థమైందనమాట. ప్రతి దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతిదీ కూడా అప్పుడు ఎవరు రాజులు ఉన్నారు, ఎవరు పరిపాలించారు, ఇప్పుడు ఎట్లా ఉంది, అప్పుడు ఎలా ఉంది అనేది అసలు చాలా బాగా చెప్పారనమాట. కింద అయిపోయింది కదా, మేమైతే పైకి వచ్చామన్నమాట. సో ఇక్కడ లోపల పైది కిందకి కనిపిస్తుంది, కిందది పైకి కనిపిస్తుంది. రెండే ఉన్నాయి. మేము 3 స్టేర్స్ అనుకున్నాం, వాళ్ళు రెండే చెప్పారు. సో రేచర్ల రుద్రారెడ్డి విభాగం అంట. ఇలా భాగాలు పార్ట్స్ వైజ్గా చాలా బాగుండే అన్నమాట. కానీ ఏది పట్టుకోకూడదని చెప్పారు వాళ్ళైతే, ఏది టచ్ చేయొద్దని చెప్పారు. నేనైతే ప్రతిదీ క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే ఈ ఆర్ట్ నాకు ఎంత బాగా నచ్చిందో ఒక ఆర్ట్ చూపిస్తాను మీకు. అది అంతా వుడ్తో చెక్కారనమాట. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కటి కత్తుల బావి కానివ్వండి, మీరు చూసారు కదా, అవన్నీ పాటలు వైజ్గా చెరువులు అన్నీ అసలు ఓల్డ్ అనమాట. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఫ్రేమ్ లాగా పెట్టారు పోస్టర్స్. చాలా చక్కగా అనిపించింది. మెయిన్ ఏంటంటే అస్సలు గాలి లేదు మేము ఉన్నప్పుడు. ఇవన్నీ అప్పుడు ఎవరు పరిపాలించారు ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకుండా హిస్టారికల్ ప్లేస్లో ప్రతి హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, హీరోస్, వాళ్ళ నేమ్స్ కూడా రాసి వాళ్ళ స్టాచ్యూస్ కూడా పెట్టారంటే అసలు మామూలు విషయం కాదు. డెఫినెట్గా అప్రిషియేషన్ చేయాల్సిందే. సో చాలా చక్కగా అనిపించింది. నేనైతే ప్రతిదీ కూడా కవర్ చేశాను. నాకు చెప్పడం రాకపోయినా కనీసం మీరైనా చూస్తారు కదా, సో అందుకని అనమాట. ఒక్కొక్క పోస్టర్ మీద చాలా మ్యాటర్ ఉందన్నమాట. కింద ప్లేస్ కానివ్వండి, దాని నేమ్ కానివ్వండి, తర్వాత ఎంత నుంచి ఎంతవరకు ఎవరు పరిపాలించారనేది ప్రతిదీ కూడా బయట పోస్టర్ కూడా పెట్టారు. వాళ్ళు కాలాలు ఉంటాయి కదా, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని, అది కూడా పెట్టారు. టైమింగ్ అనమాట, ఎంత టైమింగ్ ఏంటి అనేది నేను ప్రతిదీ కూడా కవర్ చేశాను. ఈ చైన్స్ ఏవైతే ఉన్నాయో అది దాటి వెళ్ళకూడదన్నారు, ఏది ముట్టుకోవద్దన్నారు, ఓన్లీ వాచ్ చేయమని చెప్పారనమాట. సో మా పిల్లలు ప్రతిదీ పట్టుకోవడానికే ట్రై చేశారు, కానీ అవ్వలేదన్నమాట. కానీ వాళ్ళు సీసీ కెమెరాలో చూస్తూనే ఉన్నారు. ఇక్కడైతే ఒక ఓల్డ్, ఇది మంచం అనాలా, సోఫా అనాలా, లేదంటే దివాన్ కాట్ అనాలా, లేదంటే ఉయ్యాల అనాలా, ఏమనేది నాకు అర్థమవలేదు. మీరైతే చెప్పేయండి. నేనైతే ప్రస్తుతానికి అది ఒక ఉయ్యాల అనుకున్నాను. దాన్ని మా వాడు ఎక్కాడంట. సో దానికి ఇంకా అలా ఆర్గ్యుమెంట్ చేశారు. మా మమ్మీ చెప్పింది చిన్న పిల్లోడు ఎక్కితే ఎలా విరుగుతుంది, ఆల్రెడీ విరిగే ఉంది అని. సో ఈ గొడవంతా వద్దు, వచ్చేయండి అని చెప్పాను నేను. వాళ్ళు మరీ అసలు ఎంత అరగెంట్గా ఉన్నారో అక్కడ వాళ్ళు స్టాఫ్. అందుకని తొందరగా వచ్చేసాం అనమాట. నాకు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ ఇష్టం ఉండవు అబ్బా, అసలు ఎందుకు కాంప్లిమెంట్ చేసుకోవడం, సైలెంట్ అయిపోద్ది, ఒక పని అయిపోద్ది. ఆర్గ్యుమెంట్స్ నాకు అస్సలు నచ్చవన్నమాట. ఇది ఒక స్టాచ్యూ. పైనుంచి కనిపిస్తుంది మా, ఇది పైనుంచి కనిపిస్తుంది.
తీసా నుంచోండి. మోసేవాడు అనమాట. ఎవరికి లారీ మోసులు లేవు అప్పుడు కాలంలో. గుర్రం బండి గాడిదలు గుర్రాలు అయ్యో ఎన్ని ఇళ్ళు అట్లుండే అనమాట. అట్లా రాజు పని చేయించేవాడు. సో చూసారు కదా, అదనమాట మా అమ్మ నుంచొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా. ఒక ఆర్ట్ ఎంత బాగా నచ్చిందో, అదంతా ఫుల్ వుడ్తో చెక్కారు. ఎంత బాగా చెక్కారో. పూర్వంలో ఎలా ఉండేవాళ్ళు, మనకి ధాన్యం ఎలా వచ్చేది, ఎలా వర్క్ చేశారు రాజులు, వాళ్ళ కింద మంత్రులు, వాళ్ళ కింద పని వాళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అదే మా అమ్మ చెప్తుంది, అప్పుడు ఇలా వర్క్ చేసేవాళ్ళు, అప్పట్లో ఇలా ఉండేది, తినాలంటే ఇలా చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళని హిస్టరీ మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చాలా చక్కగా అనిపించింది. నాకైతే ఆ ఆర్ట్ ఎంత బాగా అనిపించిందో, చాలా బాగా నచ్చింది. కానీ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ మనం డెఫినెట్గా చూడాలి. మనతో పాటు పిల్లలకి కూడా, మన తరం వాళ్ళకి, ముందు తరం వాళ్ళకి డెఫినెట్గా చెప్పాలి అన్నమాట. సో ప్రీవియస్ మనం ఎలా ఉన్నాము, అసలు పెద్దవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాల్యూస్ అన్నమాట. నాకు చాలా ఇష్టం చెప్పడం, చూపించడం. సో తరువాత కొన్ని పిక్స్ దగ్గర, బ్యాక్గ్రౌండ్ దగ్గర మేమైతే ఫొటోస్ దిగామన్నమాట. ముందు ఫోటోలో నా ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు. ఫోటో తీయమంటే మా అమ్మ వాళ్ళని తీశాను, బాగా వచ్చింది. నన్ను తీయమంటే అక్కడ లైటింగ్ ఎఫెక్టో, ఫ్లాష్ ఎఫెక్టో, పాత ఫోటో కనుక ఉంటుంది కదా చూసారా, బ్లాక్ అండ్ వైట్ ఫోటో, ఆ రేంజ్లో వచ్చింది. నాకు ఎందుకో కోపం వచ్చింది, మా అమ్మ మీద అరిచాను కూడా. నువ్వే తీసుకో, నాకు రాదని చెప్పేసింది అనమాట మా అమ్మ. సో ఇంకా ఫైనల్లీ నేను తీసిన పిక్స్ ఇది చాలా బాగా వచ్చినాయి. నా దగ్గరకు వచ్చేప్పటికి సరిగా రాలేదు, ఎందుకో అర్థం అవ్వలేదు. మిగతా పార్ట్ కూడా ఉంది, అది కూడా వీడియో తీశాను, మీరైతే చూసేయండి.
సో చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ అంతా, బ్యాక్ డ్రాప్ అంతా ఏదైతే ఉందో అదైతే నేను తీసిన వీడియో అనమాట. మీ ఇంతవరకు చూసింది ఫ్రంట్, తర్వాత సైడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీశాను. అక్కడ నుంచి చూస్తుంటే కొండవీడు కూడా కనిపిస్తుంది నాకు దగ్గరలో, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే. ఇదైతే మొత్తం కోట అనమాట, కొండవీడు కోట లోపల ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారో నాకు తెలియదు. సో దాన్ని మ్యూజియం అనమాట, ఇది ఒక మ్యూజియం అనే పేరు, అక్కడ వాళ్ళు కూడా అదే అంటున్నారు. పిక్ తీసాను, చాలా బాగుంది, పిక్ కూడా నాకు బాగా నచ్చింది. అండ్ బయట కూడా తీసాను. ఇదైతే వచ్చేటప్పుడు అనమాట. కొన్ని కొత్త విగ్రహాలు ఉన్నాయి, అవైతే ఓపెన్ చేయలేదు, మరి తర్వాత ఎప్పుడైనా పెడతారో ఏమో. నేనైతే ఫస్ట్ లోపల చూపించాను, తర్వాత బ్యాక్ అండ్ పక్కన చూపించాను. ఇదైతే ఫ్రంట్ అనమాట, నేను వచ్చేప్పుడు కవర్ చేశాను, వెళ్ళేప్పుడు కవర్ చేయలేదన్నమాట. సో మీరు ఎప్పుడైనా కొండవీడు వెళ్ళాలి అనుకుంటే, అది పిరంగపురం నుంచి వెళ్తుంటే మధ్యలోనే ఇది ఉంటుంది. డెఫినెట్గా విజిట్ చేసి చూసి వెళ్ళండి, ఒక ఐడియా వస్తుంది, మంచి ఇన్ఫర్మేషన్ కూడా మీకు డెఫినెట్గా వస్తుంది అనమాట. సో నాకైతే అలా అనిపించింది. నేను ఆల్రెడీ వెళ్ళి వచ్చాను కాబట్టి బాగా అనిపించింది. డెఫినెట్గా చేయొచ్చు, పీస్ఫుల్గా చక్కగా అన్నీ చూడొచ్చు, హిస్టారికల్ ప్లేసెస్ కాబట్టి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట నేను తీసిన పిక్స్ అండ్ నేను తీసిన వీడియో. ఇంతటితో ఫంక్షన్ వ్లాగ్ అండ్ ఈ మ్యూజియం వ్లాగ్ అయితే అయిపోతుంది. రేపు 12:30కి వీడియో వస్తుంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే నేను ఇస్తున్నాను, డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.